ఈ రోజుల్లో చాలామంది దంపతులను మానసికంగా వేధిస్తున్న సమస్య సంతానలేమి. ఒకప్పుడు స్త్రీ గర్భం ధరించకపోతే ఆమెలో లోపం ఉందని ఆమెను గొడ్రాలుగా ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. అయితే సంతానం కలగకపోవటానికి 30% వరకు మగవారిలో కూడా లోపం ఉండవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, వీర్య కణాల కదలికలో తేడాలుండటం, వీర్యంలో అస్సలు వీర్య కణాలు లేకపోవటం, వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం, హార్మోన్ల శాతం తక్కువగా ఉండటం, వీర్య కణాలు అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండటం, శరీరంలో పోషకాల లోపం, ఆరోగ్యం, జీవన శైలి ఇలా అనేక కారణాల వల్ల మగవారిలో సంతానలేమి సమస్యలు ఏర్పడవచ్చు. అయితే జీవనశైలి విధానాలు మార్చుకోవడంతో పాటు తీసుకునే ఆహారంలో మార్పుల వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ ఆహార నియమాలు పాటించడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, బిగుతైన జీన్స్ వంటి దుస్తులు వాడకపోవటం, మానసిక ఒత్తిడి తగ్గించే యోగా వంటి వాటి వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్ని శృంగార ఉద్దీప ఆహారంగా చెప్తారు. వెల్లుల్లి ఆడవారిలో మరియు మగవారిలో సంతానలేమి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B6 జననాంగాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చేసి లైంగికపరమైన సమస్యలను దూరం చేస్తుంది. దానిమ్మ జ్యూస్ మీ శృంగార జీవితాన్ని ఆస్వాదించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన వీర్యోత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉండే రసాయన సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. దానిమ్మ వీర్య కణాల సంఖ్యను పెంచడంతో పాటు వాటి కదలికలను బాగా పెంచుతుంది. పుచ్చకాయలో సమృద్ధిగా ఉండే పోషకాలు మగవారి ఫెర్టిలిటీని మెరుగుపరుస్తాయి. వీర్యంలో వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. పుచ్చకాయలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచుతాయి. విటమిన్ సి మగవారి సంతానలేమి సమస్యలను తగ్గించడానికి అత్యంత అవసరం. ఇది వీర్యంలోని DNAను కాపాడుతుంది. అందువల్ల విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే పొగ తాగడం వలన శరీరంలో విటమిన్ సి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటుకు దూరంగా ఉండడం మంచిది. పాలకూరలో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మంచి వీర్య వృద్ధికి దోహదపడుతుంది. పాలకూరలో ఉండే విటమిన్ సి మరియు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల తరచుగా పాలకూరను ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంచి వీర్య కణాల ఉత్పత్తికి అరటిపండు పెట్టింది పేరు. ఇది మగవారిలో ఏర్పడే అనేక లైంగిక సమస్యలను తొలగిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. నాణ్యమైన వీర్య కణాల ఉత్పత్తికి అరటిపండు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే మగవారిలో వీర్య వృద్ధికి సహాయపడే టమోటో, అంజీర్, మిర్చి, పాలు, గుడ్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వాల్నట్స్, డార్క్ చాక్లెట్స్, బీన్స్ వంటి వాటిని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలను తప్పక తెలియజేయండి.